ఇబ్బందులు పిల్లల్ని పోషించాలంటే మామూలు విషయం కాదు. పిల్లల్ని పోషించాలంటే మామూలు విషయం కాదు. సో నిన్నటి రోజున నేను కూడా అనుకుంటా ఉన్నాను, ఎలా మరి మనకు బియ్యం అయిపోతుంది మరి ఏంది నెక్స్ట్ ఏందని నేను ఆలోచన చేస్తుంది. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఓకే, నమ్మాలి. మీరు ఖచ్చితంగా నమ్మాలి. సో బియ్యం అయిపోతున్నాయి, ఎట్లా ఎవరికి ఏం కథ అనేటువంటి నేను ఆలోచనలో ఉన్నప్పుడు కిందికి నేను మెట్లు దిగి వచ్చానో లేదో ఒక మెసేజ్ వచ్చింది. సో అటువంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తికి నేను ఫోన్ చేయలేదు, ఆ వ్యక్తికి నేను మెసేజ్ పెట్టలేదు. ఆ వ్యక్తియే నాకు మెసేజ్ పెట్టి, ఫాదర్ గుడ్ మార్నింగ్, మీకు ఎప్పుడు బియ్యం పంపించమంటారు అని నాకు మెసేజ్ పెట్టడం జరిగింది. అది రోజు సాయంత్రం 4-5 గంటల మధ్యలో మనకు రాబోతుంది కూడా. జీవించినంత కాలము దేవుని నమ్ముకున్నాడు, దేవునిపై ఆధారపై జీవించాడు. ఆయన ప్రతిసారి ఒకే మాట అనుకునేవాడు, ప్రార్థన చేసుకునేవాడు, ఇది నా పని కాదు భగవంతుడా, ఇది నీ పని. ఈ పిల్లల్ని నువ్వు నాకు అప్పగించావు, నేను ఉంటాను వాళ్ళతో నేను నడుస్తాను, వాళ్ళతో ఉంటాను, కానీ నీవే దగ్గరుండి అన్ని అవసరాలు తీర్చాలి. ఆ విధంగా గొప్ప అపారమైనటువంటి నమ్మకం దేవుడి మీద. సో ఆ విధంగా ఎంతో మంది, కొన్ని 100,000 మందిని నడిపించాడు, ప్రేరేపించాడు దానికోసంగా. మీరు క్విజ్ కాంపిటీషన్ లో మీరు కొన్ని నేర్చుకున్నారు, మర్చిపోకూడదు, ఓకే, ఎంతమందిందా ఆ క్విజ్ కాంపిటీషన్ లో మీరు ఏది మర్చిపోకూడదు, ఓకే. అప్పుడప్పుడు మళ్ళీ ఫాదర్ మహేష్ గారికి చెప్తారు, మళ్ళీ ఒకసారి సెంటర్స్ అందరికి అన్నిటికి వెళ్ళేసేసి అక్కడ మరొకసారి ఈ క్విజ్ కాంపిటీషన్ గురించి చెప్పమని చెప్తారు, కండక్ట్ చేస్తారు. ఎందుకంటే ఆయన మర్చిపోకూడదు, ఓకే. మన యొక్క 5,000 మన యొక్క నోట్లోకి వెళ్తున్నాయంటే జస్ట్ బికాస్ ఆఫ్ దాని కోసం. ఎందుకంటే ఆయన అంత గొప్పగా ఆ రోజుల్లోనే ఆలోచన చేసి యువత కోసం ఈ యొక్క సంస్థను స్థాపించడం జరిగింది అనమాట. సో ఏదేమైనప్పటికీ చాలా విషయాలు నేర్చుకోవచ్చు ఆయన గురించి, ఓకే. కొన్ని బుక్స్ కూడా మేము ఈ రోజుల్లోనే తేమవుతూ ఉన్నాం. మేము ప్రతి సెంటర్కి ఒక 10-15 బుక్స్ నేను పంపించబోతున్నాను. మీకు సమయం ఉన్నప్పుడు, ఓకే, సిస్టర్స్ అడిగి సిస్టర్ దగ్గర తీసుకొని మీరు కొంచెం డాన్ బోస్కో గారి గురించి చదవాలి, వెరీ ఇంపార్టెంట్. డాన్ బోస్కో ఎంతమంది తెలుసు? డాన్ బోస్కో గారి పుస్తకం ఎంతమంది చదివారు? తన జీవిత చరిత్ర ఎంతమంది చదివారు? ఎప్పుడు చూసారా? నిన్నదా? ఓకే, వాడు ఏం చెప్తున్నాడంటే డాన్ బోస్కో గారు తన యొక్క జీవితాన్ని మొత్తం పేద పిల్లలకి ఇచ్చారు. గట్టిగా సపోర్ట్ కొట్టాలా? తను చేసినటువంటి సేవ కోసం మనల్ని దాంట్లో భాగస్వామ్యం చేసినందుకు నిజంగా భగవంతునికి కృతజ్ఞతలు తెలియపరుచుకుందాం. అదేవిధంగా మరి ఒక చిన్ని కార్యక్రమాన్ని మీరు చాలా చక్కగా చేశారు. మళ్ళీ నాకు సమయం వస్తుందో రాదో మరి దీపబలి పూజలు సమర్పించినటువంటి ఫాదర్ భద్రం గారికి నేను కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ఈ నెల మొత్తం కూడా ఫాదర్ మహేష్, బ్రదర్ నివాస్, నిజంగా వారికి బాగా సపోర్ట్ కూడా అప్రిషియేట్ చేయాలి. ఇద్దరు కూడా చాలా చక్కగా ప్రణాళికలు వేసి మీ అందరికి అన్ని సెంటర్స్ లో అన్ని యాక్టివిటీస్ సక్రమంగా జరిగే విధంగా ప్రణాళిక వేసుకున్నాను. సో బ్రదర్ చదువుకుంటూ ప్లస్ మరి సాయంత్రం వచ్చి పిల్లలతో పాటు ఉంటూ ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించారు. నేను కొన్నిసార్లు ఉండవలసి వచ్చింది, లేకపోతే కొన్నిసార్లు నేను అక్కడ లేకపోయాను. మరి అదేవిధంగా ఈ రోజు మీకు ఒక విషయం చెప్పాలి, అమ్మాయిలు మీకు కూడా నేను స్టార్ట్ చేయబోతూ ఉన్నాము. ఇక్కడ ఆల్రెడీ ఫాదర్ జ్ఞానం గారు సింగింగ్ క్లాస్ కాదు, వోకల్ ప్రాక్టీసెస్, ఓకే. గమకాలు ఎట్లా ఉంటాయి, సరిగ్గా మనం ఎలా బతకాలి అనే విషయాల గురించి మనకి పిల్లలకు ఆల్రెడీ ఇక్కడ మ్యూజిక్ క్లాసెస్ మొదలు పెట్టారు. సూన్ ఫాదరు వేరే పని మీద, చాలా అర్జెంట్ పని మీద బయటికి వెళ్తూ ఉన్నారు. రాగానే అమ్మాయిలకు కూడా ఏదో ఒక రోజు ఐదర్ వీక్లీ వన్స్ లేకపోతే మంత్లీ 2 times 3 times అనేది ఒకటి మీకు ఒక ప్రణాళిక మేము ఇస్తాం. ఎందుకంటే అదేవిధంగా ఫాదర్ మనం బయట నుండి సింగర్స్ తీసుకొస్తాం అది అంటే నేను అన్నాను, మనం ఆల్రెడీ సింగింగ్ క్లాస్ మొదలు పెట్టాం, మ్యూజిక్ క్లాస్ మొదలు పెట్టాం కదా. మహేష్ మన పిల్లల చింతనే పాడించంటే తను కూడా ప్రతి
ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని వారికి తర్ఫీదులు ఇచ్చాడు. ఒక 4-5 రోజులు తర్ఫీదులు ఇచ్చి ఈ రోజు వాళ్ళు చాలా చక్కగా పాడారు. సో ఫాదర్ గారు కూడా చక్కగా ఒకటే ఒకటి, ఓకేనా? మీ నుండి నేను కోరుకునేది, మిమ్మల్ని అడిగేది ఒకటి, ఓకేనా? మనందరికీ నైట్ ప్రేయర్స్ ఉన్నాయి, ఓకేనా? ప్రతి సెంటర్ లో నైట్ ప్రేయర్స్ ఉంటాయి, ఓకే? నాపల్లి పిల్లలు అంటే చిన్నలు కాబట్టి తినగానే మీరు పడుకుంటారు. బట్ అట్ ది సేమ్ టైం వాళ్ళు, నేను ఒకటి నాపల్లి పిల్లల గురించి నేను ఎందుకు అంటానంటే, చాలా వెరీ యాక్టివ్ చిల్డ్రన్. మీరు అక్కడ వాళ్ళకి వెళ్ళగానే నాకు డాన్ బోస్కో కనబడతారు. ఆ సెంటర్లోకి వెళ్ళగానే నాకు డాన్ బోస్కో కనబడతారు. వాళ్ళందరూ నాకు డాన్ బోస్కో కనబడాలి. అలాగని మీలో కనబడట్లేదు అని చెప్పట్లా. ఎందుకంటే వాళ్ళలో చిన్నపిల్లలు వాళ్ళు మాట్లాడే మాటలు, చేసే అల్లరి, నేను అక్కడికి వెళ్ళగానే వాళ్ళని ఇప్పుడే అప్పుడే రావడం, అదొక రకమైనటువంటి ఆనందం. అప్పటి వరకు దాని గురించి దీని గురించి కొంచెం ఆలోచన చేసి సీరియస్ గా ఉన్నటువంటి నా మనసు వాళ్ళు చూడగానే ఒకసారి నేను కూడా ఒక పిల్లని అయిపోతాను వాళ్ళ మధ్యలో అనమాట. సో అలా అని మిగతా అందరని కాదు, మీ అందరిలో డాన్ బోస్కో ఉన్నారు కాబట్టి మీరు అందరు ఇక్కడ ఉన్నారు. సో కాబట్టి మనం అందరం కూడా సంతోషించాలి, దేవునికి వందనాలు తెలియపరచుకోవాలి. సో నేను మీ నుండి కోరుకునేది ఒకటే, స్టాఫ్ నుండి కావచ్చు, లేకపోతే ఫాదర్స్ నుండి కావచ్చు, పిల్లల నుండి, మీ అందరినీ నేను కోరుకునేది ఒకటే, ఓకేనా? మర్చిపోకుండా ప్రతిరోజు మన సంస్థ కోసం, మన సంస్థలో ఉన్నటువంటి పిల్లల కోసం ప్రార్థన చేయాలి. ఎందుకంటే దాతలు ఏ విధంగా వస్తున్నారో నాకు తెలియదు, అలా వచ్చేస్తున్నారు, అలా వెళ్ళిపోతుంది, అలా మనకు రోజులు గడిచిపోతా ఉన్నాయి అన్నమాట. సో బికాస్ ఆఫ్ అవర్ బెనిఫాక్టర్స్, దాతలు మనకు రకరకాలుగా సహాయం చేస్తూ ఉన్నారు. సో కాబట్టి మన సంస్థ కోసం, సంస్థలో ఉన్నటువంటి చాలా ఉన్నాయి. నాకు కొన్నిసార్లు నైట్ లో కూడా నాకు నిద్ర పట్టదు, లేచేసి ఏం చేయాలా, ఎలా మాట్లాడాలా, నెక్స్ట్ ప్రణాళిక ఏంది, ఏం ప్రోగ్రామ్ చేయాలా, పిల్లలకి ఏం చేస్తే వాళ్ళకి ఆలోచన బాగుంటది, ఏం చేస్తే వాళ్ళకి చదువులు బాగా వస్తాయి, వాళ్ళని ఏ విధంగా మార్చాలని నైట్ లో కూడా ఆలోచించినటువంటి రోజులు ఉన్నాయి, ఆలోచిస్తూ ఉన్నాను కూడా. సో కాబట్టి మన ప్రాంతం అంతా కూడా పిల్లల చేత కలకలాడుతూ ఉన్నారు. ఈ రోజు నాకు తిన్నంత ఆనందం ప్యారడైజ్కి వెళ్ళినా నాకు ఆనందం రాదేమో, లేదా పిస్తా హౌస్కి వెళ్ళినా నాకు ఆనందం రాదు. మనందరూ చూస్తుంటే నాకు అంత ఆనందం వేస్తూ ఉంది. మనం ఎక్కడ ఉన్నా, నాంపల్లి కావచ్చు, హయత్నగర్ కావచ్చు, రామకర్పూర్ కావచ్చు, బోయిగూడ కావచ్చు, ఏ సెంటర్లోనైనా పిల్లలు ఆనందంగా ఉండాలా, సంతోషంగా ఉండాలా, వీటన్నిటితో పాటు మంచి చదువు నేర్చుకోవాలి. సో దానికోసం మేము అందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో రకరకాల ఇంకా సమ్మర్ లో ఇంకా చాలా ప్రోగ్రామ్స్ మేము మీకు చెప్తాం, మనం చేస్తాం. ఖచ్చితంగా అవన్నీ కూడా మీ యొక్క జీవితానికి ఉపయోగపడతాయి. మీ కాళ్ళ మీద మీరు నిలబడే విధంగా మేము తయారు చేయడానికి మా వంతు మేము కృషి చేస్తాం. సో కాబట్టి ప్రార్థన ఎప్పుడు మర్చిపోమాకండి. మనకు ఉన్నటువంటి ప్రణాళికలు చాలా ప్రణాళికలు ఉన్నాయి, భవిష్యత్ ప్రణాళికలు చాలా ఉన్నాయి. స్పోర్ట్స్ అకాడమీ స్టార్ట్ చేసుకున్నాం, స్లోగా డెవలప్ అవుతూ ఉంది. పిల్లలు మంచిగా హ్యాపీగా సంతోషంగా తిరుగుతూ ఉన్నారు, ఆడుతున్నారు. అదేవిధంగా సిస్టర్స్ కూడా అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీకు ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ప్లీజ్ బ్రింగ్ ఆల్ ద చిల్డ్రన్ హియర్. సో డోంట్ వెయిట్ ఫర్ మై వర్డ్. ఫాదర్ టుడే పిల్లల్ని మన గ్రౌండ్ తీసుకురాగలుగుతాం. ఎందుకంటే అవన్నీ కూడా మీరు అందరూ ఆడుకోవాల్సినవి. బాస్కెట్ బాల్ మీరు ఆడాల్సిందే, వాలీబాల్ మీరు ఆడాల్సిందే, క్రికెట్ మీరు ఆడాల్సిందే, ఫుట్బాల్ మీరు ఆడాల్సిందే, ప్రతి ఒక్క గేమ్ అందరూ ఆడాల్సిందే. సో కాబట్టి ఈవెన్ బాయ్ కూడా బాయ్స్, ఓకేనా? సో సండే ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ అవర్ గ్రౌండ్ హియర్, ఓకే? డోంట్ వరీ అబౌట్ చార్జెస్ ఏమవుతుంది కదా నేను పక్కన పెట్టేసేయండి. వచ్చేసి యూ ప్లే అట్లీస్ట్ 2-3 hours. ఎందుకంటే ఇదంతా మీ అందరి కోసం, ఇది మా కోసం కాదు, ఇదంతా కూడా మీకోసం ఉందన్నమాట. సో దేర్ఫోర్ అదంతా ఆ పుణ్యం అంతా కూడా భగవంతుడు మనకి ఇచ్చాడు. దాంట్లో గారి రూపంలో ఆయనకు కృతజ్ఞత తెలియపరుచుకుందాం. అందరం ఒక కుటుంబంగా ఉందాం, సంతోషంగా ఉందాం. కష్టం వచ్చినా, బాధ వచ్చినా మనం ఒకరినొకరు విడిచిపెట్టకుండా చేతులు పట్టుకొని ముందుకు పోదాం. దేవుడు మనల్ని గొప్పగా దీవించబోతున్నాం. మరొకసారి మీ అందరికీ ఈ యొక్క ప్రోగ్రాంకి వచ్చిన మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత ఘనంగా చేసినటువంటి ఫాదర్ మహేష్ కి, నివాస్ కి, దివబలి పూజ సమర్పించినటువంటి ఫాదర్ రత్న గారికి, ఫాదర్ జ్ఞాన గారికి, ప్రతి ఒక్కరికి పేరున నేను కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.